ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతోన్న వైసీపీలో వేగంగా పరిణామాలు సంభవిస్తున్నాయి. ఆ పరిణామాలు కూడా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓడిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ రెడ్డి 2 రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటిది అసెంబ్లీకి వెళ్లలేకపోవటం అయితే, రెండోది లిక్కర్ స్కామ్లో విచారణ దగ్గర పడటమని చెప్పాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న వేళ మొదటి దానిపై వైసీపీలో మల్లగుల్లాలు మొదలయ్యాయి. జగన్ రెడ్డి అమరావతిలో తక్కువ, బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ అపోహ పోగొట్టేందుకు ఈ నెల 24న వైసీపీ నేతల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. జగన్ రెడ్డి సభకు హాజరు కాకపోతే 60 రోజుల తర్వాత సభ్యత్వం రద్దవుతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరిస్తోన్న వేళ వైసీపీ వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి. సభకు హాజరవుతారు అన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అధినేత తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటారని పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మారు. కానీ వారి ఆశలను అడియాసలు చేశారు. సభకు హాజరు కావటం లేదని తేల్చేశారు. నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ 24న తాడేపల్లికి రానున్నారు. ఆ రోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. అత్యవసర సమావేశానికి అంతా హాజరు కావాలని ఎంపీలతో పాటు ఇతర సీనియర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏదో జరగబోతోంది అన్న అనుమానాలు ఉన్నాయి. జగన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. అసెంబ్లీకి వెళ్తే యూటర్న్ తీసుకున్నట్లవుతుంది. ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే గెలుస్తామన్న విశ్వాసమూ లేదు. ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిందేంటో అందరూ చూశారు. అధికార కూటమి గేమ్ ప్లాన్ కు వైసీపీ చచ్చుబడిపోయే పరిస్థితి వస్తుంది. దాంతో ఈ నెల 24న జగన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఉత్కంఠభరిత అంశమవుతుంది. అదే టైంలో లిక్కర్ స్కామ్ విచారణ తన్నుకొస్తోంది. మొత్తం డబ్బులు బిగ్ బాస్ కే వెళ్లాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. విచారణ, అరెస్టుల వేగం పెరిగింది. ఈ క్రమంలో జగన్ ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. సీబీఐ కేసులు తరుముకు వచ్చే ప్రమాదమూ ఉంది. అందుకే జగన్ ఇప్పుడు వ్యూహం మార్చారని చెబుతున్నారు. తనకు ఎలాంటి సమస్య వచ్చినా ప్లాన్ బి అమలు చేసే విధంగా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించేందుకు వీలుగా తన భార్య వైఎస్ భారతిరెడ్డిని ఇప్పటికే జగన్ రంగంలోకి దించారు. ఆమె ఒక పక్క నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. పార్టీ నేతలతో, క్యాడర్తో టచ్లో ఉంటూ తన నాయకత్వ లక్షణాలను ఆమె ప్రదర్శిస్తున్నారు. అందరికీ దగ్గరవ్వాలని చూస్తున్నారు. పార్టీ నాయకులతో మాటలు కలుపుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతోంది, పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, మనమేం చెయ్యాలంటూ ఆమె ఆరా తీస్తున్నారు. భారతి సడన్ ఎంట్రీ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. బిజినెస్ వ్యవహారాల్లో ఆమె అత్యంత జాగ్రత్తగా ఉన్నట్టుగా, ఇప్పుడు పార్టీ నేతలతో సంప్రదింపుల్లో ఆ నియమాలే పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ స్వయంగా చెప్పినట్లుగా ఆయనకు సెల్ ఫోన్ లేదు. భారతి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుందో లేదో తెలియదు. కానీ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బాగా ప్రముఖులైన పార్టీ నాయకులతో ఆమె నేరుగా మాట్లాడుతున్నారు. ఫోన్లోనూ మాట్లాడుతున్నారు. కానీ తన ఫోన్ నుంచి మాత్రం కాదు. జగన్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ మద్యం కేసులో చిక్కుకున్న ఓ రిటైర్డ్ మధ్యస్థాయి అధికారి ఫోన్ నుంచే ఆమె పెద్ద లీడర్లతో మాట్లాడుతున్నారు. భారతిరెడ్డి ఎంట్రీ కొన్ని సందేహాలకు సమాధానంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటని భయపడే వారికి భారతమ్మ ఉన్నారన్న భరోసా కలిగించే ప్రయత్నం జరుగుతోంది. పార్టీని ఆమె సమర్థవంతంగా నడిపించగలరని చెప్పేందుకు ఒక అప్రెంటిస్ తరహాలో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. పైగా షర్మిలారెడ్డి రాజకీయాల్లోకి వస్తే మేము రాలేమా అన్న సందేశం కూడా అందులో ఉందనుకోవాలి. తప్పులేదుగా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.